చాలా బాగుందండి. కానీ ఆయన ఇచ్చిన వాగ్దానాలు 7 నెలలు అయినా ఒక్కడు కూడా నెరవేర్చాల. పేదవాళ్ళకి ఆడవాళ్ళకి ఇచ్చేది సంవత్సరానికి ఇంత ఇస్తాను, ఆధార్ కార్డులు రేషన్ కార్డులు తీస్తాను, రేషన్ కార్డులు ఇస్తాను, లోన్లు తీసిన వాళ్ళకి పింఛన్లు తీసిన వాళ్ళకి పింఛన్లు ఇస్తాను అని అన్నీ అన్నాడు. ఒక్కడు కూడా నెరవేర్చాల. ఆయన పరిపాలన ఏంటంటే అది అమరావతి కట్టడం, ఆ డ్యాములు కట్టడం అయ్యే చూసుకుంటున్నాడు. కానీ పేదవాడిని ఎవరు చూడాల. 3000 ఇస్తున్నాడు, 3000కి 4000 ఇస్తున్నాడు. అది ఎంతమందికి? కొంతమందికే. ఇప్పుడు జగన్ గవర్నమెంట్లో నాకు పింఛన్ వచ్చింది, వాడు తీసాడు. నేను తెలుగుదేశం మనిషిని తెలిసి కూడా తీసాడు. అది వాస్తవం. నా రేషన్ కార్డు తీసాడు. దానికి విలువ లేకుండా పోయింది. ఈయన వచ్చాడు, మావాడు వచ్చాడు, చేస్తాడు, చెందుతాడు కూడా ఈయన చేయట్లా. అప్పుడు రేషన్ కార్డు తీసినప్పుడు మీరు అడగలేదా? అడిగామండి. మీరు అడిగితే మీరు మా మనుషులు కాదు. ఆయనకి ఏంటంటే ఒక రెడ్డి కులమైనా ఒక వైసీపీ పార్టీ అయినా కావాలి ఆయనకి. ఇంకేం అవసరంలా. మొత్తం అడిగి చాలామంది కార్పొరేటర్ దగ్గరికి వెళ్ళా, ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి ఎవడో పనిచేయాల. వేస్ట్ అనిపించింది తిరిగి. సరే గవర్నమెంట్ వచ్చింది, నేను ఎంతోమంది చెప్పారు చేస్తాం అంటున్నారు. కానీ చేయట్లేదు, ఎవడు కూడా చేయట్లేదు. ఇంతవరకు ఏం ముట్టుకోలేదు. నేను ఎంతోమంది తిరుగుతున్నాను రేషన్ కార్డు అని, ఒక్కడు కూడా ఇవ్వలేదు. కాకపోతే ఏంటంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉంటేనే దానికి మెరుగండి. అంటే ఆల్రెడీ టీడీపీలోనే జరుగుతుంది. ఏదైతే ఉందో వాళ్ళే అంటున్నారు. ఏదైతే పవన్ కళ్యాణ్ కొంచెం ఎడ్యుకేషన్ తక్కువ, అదే ఇతనైతే అందులో అక్కడిక్కడ చదివి వచ్చాడు. అది కాదు. పవన్ కళ్యాణే లేకపోతే ఆ రోజుల్లో ఆయన జైలుకి వెళ్ళే టైంలో బయటకు వచ్చేవాడు. ఒకే మాట చెప్పండి, బయటికి వచ్చేవాడు కాదు. కానీ పవన్ కళ్యాణ్ కేంద్రంతో మాట్లాడి పురంధేశ్వరిని కలుపుకొని చేసి, బాలకృష్ణని కలుపుకొని, ఎంత కలుపుకొని ఆయన బయటికి తీసుకొచ్చి ప్రచారం చేశాడు. మొత్తం 3 పార్టీలు కూడా ఏకంగా చేసింది పవన్ కళ్యాణమే. చంద్రబాబు వల్ల అవ్వదు. చంద్రబాబు ఒకప్పుడు మోదీని తిట్టాడు, కాంగ్రెస్ పార్టీని ఎనగేస్తుంది, మోదీని గెలిగాడప్పుడు ఆ పార్టీ ఎలా కలుస్తుంది? అది ఒక పవన్ కళ్యాణ్ వల్లే కలిసింది. పవన్ కళ్యాణ్ ఈరోజు నాకు వద్దు, డిప్యూటీ సీఎం మాకు కావాలి, నువ్వు బయటికి పో అంటే ఎలా కుదురుతుంది? అన్నది కరెక్ట్ కాదు. అది గవర్నమెంట్ కొన్నాళ్ళకి పవన్ కళ్యాణ్ కానీ బయటకు కానీ తీసేస్తే కొన్నాళ్ళు గవర్నమెంట్ పడిపోద్ది. మళ్ళీ గవర్నమెంట్ ఈయనకి ఓట్లు వేయరు. మన లోకేష్కి కనబడినా లేదు, చంద్రబాబు కనబడలేదు. పవన్ కళ్యాణ్ దగ్గర పెట్టుకున్న గవర్నమెంట్ నిలబడుతుంది 5 సంవత్సరాలు కూడా. చాలామంది అభిమానులు ఉన్నారు. ఎందుకంటే మన స్టీల్ ప్లాంట్ కూడా తీసుకొచ్చి ఎంతో లక్షల కోట్లు తీసుకొచ్చాడు. అది ఆయన వల్ల అయింది, ఈయన వల్ల అవలా. ఈయనకు రాష్ట్రం తీసుకోవడం సరిపోయింది. ఆయన తిరిగి కేంద్రానికి వెళ్ళి ఈడుకాలు పట్టుకొని మొత్తానికి ఏదో పని చేసుకొని ప్రజల్ని కాపాడుతున్నాడు. మన్యం వెళ్ళి కొండల మీద వచ్చి రోడ్లు వేసే అవసరానికి ఏముంది? ఆయనకు రోజుకి 2 కోట్లు సంపాదించే ఆదాయం ఉంది. ఆయన మానుకొని ప్రజల కోసం సేవ చేస్తున్నాడు. దేనికని? ప్రజలు కావాలి. అర్థమైందండి. దానికి ఏంటంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉండాలి, పవన్ కళ్యాణ్ కూడా పక్కన ఉండాలి తోడుగా. అంటే కొంతమంది ఏదైతే పవన్ కళ్యాణ్ ఆలోచన తక్కువ ఉంటుంది. తప్పండి. అది ఆలోచన ఉండబట్టే 21 సీటు గెలిచాడు. అది 21 15 రాలేదే, 14 రాలేదే, 21కి 27 సంపాదించాడు. ఎవరి వల్ల వచ్చింది గవర్నమెంట్? పవన్ కళ్యాణ్ వల్లే వచ్చింది గవర్నమెంట్. చంద్రబాబు వాళ్ళు కాదు, లోకేష్ వాళ్ళు కాదు, పవన్ కళ్యాణ్ వల్లే గవర్నమెంట్ వచ్చింది. సార్ ఎలా అనిపిస్తుంది ఈ 7 నెలల పరిపాలన చంద్రబాబు నాయుడు? ఏమి సార్, అమ్మబడి లేదు, ఏమీ లేదు. ఏం చేస్తా అవుతుంది. అంటే వీళ్ళు అంటున్నారు ఇది వరకు పథకాలు ఇచ్చి జనాలను సోమరిపోతులు చేశారు. కానీ ఎట్లా చూస్తే వీళ్ళైతే మేము రేపు భవిష్యత్తును మేము చూస్తున్నాము. ఎంతమంది బాధపడుతున్నారు ఇప్పుడు తెలిసిన. ఇవి ఉంటే అన్ని స్కూళ్ళకి దానిలకి అన్ని పనికి వస్తున్నారు. ఇప్పుడు ఏంటికి వస్తుంది? ఏంటికి లేవు. అల్లా తనలాడుతున్నారు. స్కూల్లో ఫీజు కట్టాలంటే తర్వాత డబ్బులు కట్టడం తనలాడిపోతున్నారు ఫీజు కట్టాలంటే. అప్పుడు జగన్ ఉన్నప్పుడు భయం లేకుండా ఫీజులకి, స్కూల్ ఫీజులకి. ఇప్పుడు స్కూల్ ఫీజు అంటే ఎంత భయం అంటుకుంటుంది. అది తక్కువ ఫీజులా ఒక పిల్లోనికి 25,000 30,000 అట్లా ఫీజులు. ఇంకా అట్లా ఫీజులు కట్టమంటే ఎట్లా కడతారు కూలి పని చేసి? మరి అదే మళ్ళీ డిప్యూటీ సీఎంగా మళ్ళీ పవన్ కళ్యాణ్ కాకుండా లోకేష్కి ఇస్తే బాగుంటుంది అని అంటారు. లోకేష్కి ఇస్తే బాగుంటుందా, మళ్ళీ అదే పవన్ కళ్యాణ్ ఇస్తేనే బాగుంటుంది? లోకేష్ కానీ చెప్పినాము అప్పుడు స్కూల్కి దానిలోకి కడతామన్నారు. ఇంతవరకు ఏంది లేదు. ఏం కడతాడు? ఏమి కట్టడం లేదు. ఏమని చేస్తే కదా, ఏమి చేయడం లేదు. నువ్వు అంతే అవి చేసుకుంటే ఎట్లయితుంది?
బాగానే అనిపిస్తుందండి. అయితే ఇంకో అవ్వాలి, మొన్న చేసిన దాని మీద ఏం తెలియట్లేదులే కానీ బాగానే పర్వాలేదు, ఎవరికి ఇబ్బంది అదే విధంగా అనిపించదు. చూస్తే డిప్యూటీ సీఎంగా ఈ పవన్ కళ్యాణ్ ఉంది. ఆ పోస్ట్ మళ్ళీ లోకేష్కి ఇస్తే బాగుంటుందని అన్నది. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిది రోమర్ ఏంటంటే వయసు అయిపోయింది అంటున్నారు. ఒకవేళ ఆ విధంగా కానీ ఏమైనా జరిగితే సీఎం ఆయన పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం కొడుకు వస్తుంది అని అందరం అనుకుంటున్నాం. అదే మరి తర్వాత ఎలా ఉంటుందో తెలియదు. ఒకవేళ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉంటే డిప్యూటీగా లోకేష్ 100%. అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఏం రాకూడదు, ఎవరు పొలాలు పెట్టకూడదు. ఎవరు పొలాలు పెట్టదు. అది అంటే వీళ్ళిద్దరు మళ్ళీ కలిసి ఉంటేనే బాగుంటుంది. ఇలా మళ్ళీ బాగానే ఉంటుందండి. సపరేట్గా అయితే ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు దూకుడికి వెళ్ళట్లేదు, చంద్రబాబు నాయుడు గారు ఆగమని చెప్పట్లా, ఇద్దరు ఒక లెవెల్గా చేసుకుని వెళ్తున్నారు. వీళ్ళిద్దరు కలిసి ఉన్నది మరి గత ప్రభుత్వం చూస్తే ఈ ప్రభుత్వం ఏమైనా తేడా లేదు. అంటే ఇప్పుడు ఒకేసారి గొయ్యి పోడాలంటే మట్టి పోయాలి కదా, మట్టి పోసేదాకా తెలీదు, మట్టి పోసుకుంటూ వస్తున్నారు. అది